నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. మానవుని జీవన గమనం కాలచక్రంపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష శాస్త్రం ద్వారా మనకు అవగతమవుతుంది. అయితే మానవుని దశ దిశ అంతా కూడా గ్రహాల స్థితిగతులపై ముడిపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రహాలు మనకు శుభాన్ని అందిస్తే మరికొన్ని గ్రహాలు వ్యతిరేక ఫలితాలను అందిస్తూ ఉంటాయి. ఆయా సందర్భాలలో గ్రహాల అనుకూలత కోసం ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎటువంటి పదార్థాలు దానంగా చేయాలి, అలాగే రాబోయే వారం రోజులలో ఎటువంటి శుభ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సశాస్త్రీయంగా మనందరికీ అందించడానికి మనతో పాటు జ్యోతిష శాస్త్ర నిపుణులు స్టూడియోకి విచ్చేశారు. వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. గురువుగారు, మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థిక లాభాలు బాగా అనుకూలిస్తాయా అండి? వాస్తవానికి ఈ మేషరాశి వారికి ప్రధానంగా శని ప్రభావం ఒకటి కొత్తగా వచ్చింది. దాని ద్వారా అనుకోని ఖర్చులు ఎదురవుతుంటాయి. తామేది మాట్లాడినా అది విపరీతార్థాలకు దారితీస్తుంటుంది. అందువలన తక్కువగా మాట్లాడుతుండడం, ఆలోచించి మాట్లాడడం, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా తప్పనిసరి కార్యక్రమాలు. శరీరాన్ని అలంకరించుకుందు కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. దాని ద్వారా ఎక్కువ భాగం వ్యతిరేకమైన ప్రభావం కనిపిస్తుంది తప్ప అనుకూలమైన ప్రభావం కనిపించడం కష్టంగా ఉంటుంది. అది కాక వీరికి సహకరించేటువంటి వారు ఎక్కువ మందే ఉంటారు. ఉదాహరణకి రాజకీయ నాయకులు సహకరిస్తారు, అలాగే సోదర వర్గీయులు సహకరిస్తారు, తండ్రి స్నేహితులు సహకరిస్తారు, అలాగే తమ స్నేహితులు సహకరిస్తారు, వ్యాపారస్తులైన వ్యక్తులు సహకరిస్తారు, తల్లి వైపు వాళ్ళు సహకరిస్తారు. కానీ ఇంతమంది నుంచి సహకారం తీసుకున్నాక వారికి ప్రత్యుపకారాదులు చేయడం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపినా అది తర్వాత సమయంలో చాలా ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. సహకారం తీసుకోవడమే కాదు, సహకారం చేయడానికి కూడా ప్రయత్నం ఎక్కువ చేయాలి. అదేవిధంగా ఆలోచించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత వ్యాకులతకు అవకాశం ఉంది. ఆ వ్యాకులతను అధిగమించడం కోసం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. శత్రువులు అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తారు, చేసినా కూడా మీరు అపకారం పొందరు. ఎందువలనంటే మీ కృషిశీలతను పెంచుకుని, శ్రమను పెంచుకుని మొత్తం మీద ఆ కార్య సాఫల్యం వైపుగా అడుగులు వేస్తారు. అయితే దీని ద్వారా శత్రువులు చేసినటువంటి పనుల ద్వారా మీ యొక్క నైపుణ్యాలు అయితే పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. ఇక ఆరోగ్య విషయంలో అనారోగ్యం ఉండదు, కానీ అనారోగ్య భావన ఇబ్బంది పెడుతుంటుంది. అందువలన క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం చాలా మంచిది. అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా తప్పనిసరి ఖర్చులుగా కనిపిస్తుంటాయి. అందువలన కొంచెం ఆచితూచి వ్యవహరించడం, బంధుమిత్రులతో ఆలోచించి ఖర్చు చేయడానికి పూనుకొనడం, అలాగే సమయానికి సర్దుబాటు కావడం కోసం మిత్రవర్గీయుల దగ్గర మాకు డబ్బు అవసరమైతే తీసుకుంటాము అనే ఒక మాట తీసుకుని అట్టే పెట్టుకోవడం, ఇలాంటి పనులు చాలా సహకరిస్తాయి, ఉపకరిస్తాయి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ధనం వ్యర్థం కాకుండా కాపాడుకోవచ్చు. విశేషం ఏంటంటే మనకి రావాల్సిన సొమ్ములు ఉంటాయి, ఇవ్వాల్సిన సొమ్ములు ఉంటాయి. ఇవ్వాల్సిన సొమ్ముల నుంచి ఒత్తిడి వస్తుంటుంది. రావాల్సిన సొమ్ముల విషయంలో అడగడానికి మనం మొహమాట పడిపోతుంటాం. తద్వారా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన మనం ఏం చేస్తే బాగుంటుందంటే, ఎవరైతే మనకు ఇవ్వాలో ఆ ఇవ్వవలసిన వాళ్ళ బాకీలన్నీ తీరిపోవాలి. అవి తీరిపోతే మనకు కూడా తీరుతుంది కదా. అందుకని అవన్నీ తీరిపోవాలి అనేటువంటి భావనతో శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకుంటుంటే వాళ్ళ అప్పులన్నీ తీరుతాయి. ఏది మనకి ఇవ్వాల్సిన వాళ్ళ అప్పులు. ఆ అప్పులు తీరడం ద్వారా మన డబ్బు కూడా మనకు చేతికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ ధ్యానం చేసుకోవటం, అలాగే శని ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆంజనేయ స్వామి గుడిని సందర్శించడంతో పాటుగా ప్రదక్షిణాలు కూడా ఎక్కువ చేస్తుంటే అది ఒకరివైపు వ్యాయామంగాను, మరోవైపు భక్తి మార్గానికి ఉపకరించేది గాను సహకరించి ఆరోగ్యాన్ని, విజయాన్ని కూడా కాపాడుతుంటుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి?
ఇక్కడ అష్టమ రాశిలో శని సంచారం ఉంది కాబట్టి నువ్వులు దానం చేసుకోవటం మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొంతవరకు పర్వాలేదు. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. పంచమంలో బృహస్పతి, దశమంలో కేతువు, ధనస్థానంలో బుధుడు. పనులు చేసే ముందు బాగా ఆలోచించి పనిచేయండి. ఒత్తిడిని జయించాలి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. తెలివితేటలు ప్రదర్శించి పనులు వేగంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక స్థితి ఉత్తమంగా ఉన్నది. ఆశించిన ప్రతిఫలం వెంటనే దక్కుతుంది. దైవబలం సదా రక్షిస్తోంది. విలువైన కాలం ఇది, సద్వినియోగం చేసుకోండి. ఎవరి మాటలు పట్టించుకోరాదు. ధైర్యంగా ముందుకు సాగండి. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వారాంతంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం శుభప్రదం. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దత్తాత్రేయ స్తోత్రం చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రం కూడా చాలా మంచిది. శ్రీదత్త శరణం మమ అనుకున్నా సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహావిష్ణు సందర్శనం వల్ల అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా బొబ్బర్లు, కందులు నానబెట్టి ఆవులకు పెట్టడం మంచిది. అయితే ఆవులకు పెట్టే ముందే మనం కేజీంపావు బొబ్బర్లు, కేజీంపావు కందులు శివునికి పూజ చేసి ఆ తర్వాత నానబెట్టి ఆవులకు పెడితే అది ఇంకా ఉత్తమమైన ఫలితం సిద్ధిస్తుంది. మిథున రాశి వారికి ఈ వారంలో అదృష్టం ఏ మేరకు అనుకూలిస్తోందండి? సహజంగా ఎక్కువ శ్రమ పడిపోవడం, శ్రమకు తగిన ఫలితం రాకపోవడం, ఆ శ్రమ కూడా వేరువేరు సమయాలలో పడుతుంటే పర్వాలేదు, కానీ ఒకే సమయంలో పలు రకాల ఒత్తిడులు ఏకకాలంలో రావడం వల్ల తక్కువ శ్రమకే ఎక్కువ శ్రమ పొందినటువంటి ఫలితం శరీరానికి సిద్ధించడం లాంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ప్రయాణాలు కూడా తరచుగా చేయాల్సి రావడం సంభవించవచ్చు. ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా తమ ప్రయాణం సులభంగా కావడంతో పాటు ప్రమాదాలు మొదలైన ఇబ్బందులు లేకుండా ఉండడంతో పాటుగా తాము ఏ పని మీదనైతే వెడుతున్నారో ఆ పని సత్ఫలితాన్ని ఇచ్చేదిగా రూపొందే అవకాశం కూడా ఉంటుంది. అందుకని గౌతమ నామాన్ని జపించుకోవడం మంచిది. విద్యార్థులు నూతన విషయాలు ఎన్నో తెలుసుకోగలుగుతారు. అలాగే మనకు రోగ నిరోధక శక్తి కొంత వృద్ధి చేసుకునేందుకు తగిన సమయం ఇది. అంటే వ్యాయామాదుల ద్వారా దాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఇంకా విశేషించి మనం ఎవరికైనా బాకీలు తీర్చేయాల్సి వస్తే తీర్చడానికి ప్రయత్నిస్తే సులభంగా తీరిపోయేటువంటి సమయం అన్నమాట. అందుకని శ్రీ గణేశ రణంచింది అనే నామాన్ని జపించుకుంటూ తొందరగా అప్పులు తీర్చేస్తే ఎక్కువ అప్పులు తీరుతాయి ఈ సమయంలో. అదేవిధంగా పనులను సాధించడం ఒక ఎత్తు, ఆ పని ద్వారా కలిగినటువంటి ఫలితాన్ని అనుభవించడం ఒక ఎత్తు. ఈ అనుభవించాలంటే కొంచెం పుణ్యం కలిసి రావాలి. అయితే ఈ అనుభవించడమునందు కొంత వైరాగ్యం ఏర్పడే అవకాశం ఉంది. అందువలన తనకు తానే అవసరం లేకుండా కూడా నియమాలు ఏర్పరచుకుని అది తినను ఇది తినను మొదలైనటువంటి నియమాలను ఏర్పరచుకుని అనుభవించడం తగ్గించేసే అవకాశం ఉంది. అందువలన ఆ అనుభవయోగ్యతను పెంపొందించుకోవడం కోసం తాను ఏది తినదలిచారో దాన్ని ముందుగా ఇతరులకు అర్పించి తర్వాత తినడం ప్రసాదంగా. అంటే ఎదుటి వ్యక్తులు భగవంతుని దర్శించి అర్పించడం, తర్వాత ప్రసాదంగా తినడం అనేటువంటి దాని ద్వారా ఈ అనుభవ యోగ్యతను పెంపొందించుకునే అవకాశం ఉంది. రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ఆ సొమ్ము రావడంలో స్త్రీజన సహకారం బాగా ఉపకరించే అవకాశం ఉంది. సుమంతో శ్రీ కార్తవీర్యాజనమ అనే మంత్రానికి మీరు జపించుకుంటున్నట్లయితే ఆ సొమ్ము సకాలంలో చేతికి వస్తూ ఉంటుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని మనసులో తలుచుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుంటే చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా గోధుమలు దానం చేస్తే ఆరోగ్యము ఐశ్వర్యం రెండూ సిద్ధిస్తాయి. శంకర్ మంచి గారు, కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? ఇక్కడ గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థానాల్లోనే ఉన్నాయి. వారం మధ్యలో మళ్ళీ
చంద్రుడి యొక్క బలం పెరిగే సూచన ఉంది. ముఖ్య కార్యాల్లో తడబాటు పడకుండా పనులు నిర్వర్తించండి. మనోబలం సర్వప్రధానం. ఏకాగ్రచిత్తంతో నిర్ణయం తీసుకోండి. అవకాశం ఉంటే ముఖ్యమైన కార్యాలని కొంతకాలం వాయిదా వేయడం మంచిది. అలాగే పనులు చేసే ముందు బాగా ఆలోచించి చేయండి. అపార్థాలకు తావలేకుండా వ్యవహరించండి. ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సమన్వయ లోపం రాకుండా ముందుగానే జాగ్రత్త పడండి. ఆర్థికంగా అధిక ఖర్చు కనపడుతుంది. అనాలోచిత నిర్ణయం వల్ల కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆర్థిక నష్టాలు వచ్చి రుణ సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. శ్రమకు తగిన ప్రతిఫలం చంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల వారాంతంలో తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం, ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? అధిక గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి నవగ్రహ సందర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా గోధుమలు, అలాగే బియ్యం, కందులు, పెసలు తలో కేజీంపావు తీసుకుని శంకరునికి చక్కగా పూజ చేసి వాటిని అన్నింటినీ కూడా ఆవులకు పెడుతుంటే దాని ద్వారా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతుంటాయి. సింహరాశి వారికి ఈ వారంలో విజయావకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? సింహరాశి వారికి సరి అయిన నిర్ణయం తీసుకున్నాక ఫలితం చాలా ఉత్తమంగా ఉంటుంది. కానీ ఈ సరి అయిన నిర్ణయం తీసుకోవడం విషయంలోనే కొంత అనైకాగ్రత ఇబ్బంది పెడుతుంది. అందువలన ఏ విషయాన్ని గురించి మనం నిర్ణయం తీసుకోదలచామో ఆ విషయంలో నైపుణ్యం కలిగి బంధువులుగా ఆత్మీయులుగా ఉన్న వ్యక్తుల ద్వారా పరిశీలింపజేసి వారితో కలిసి నిర్ణయం తీసుకోవడం ద్వారా సరైన నిర్ణయం తొందరగా తీసుకునే అవకాశం ఉంటుంది. మాట్లాడితే అది ఇతరులు ఆమోదించేలా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతరులకు సహకరించడం కోసం మీ యొక్క వాక్కును వినియోగించడం కూడా మంచిదే, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ప్రయాణాలలో వాహన సంబంధమైన చికాకులు కలగకుండా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ప్రయాణ సమయంలో గౌతమ అనేటువంటి నామాన్ని జపించడం ద్వారా మనకు ప్రయాణం సత్ఫలితాన్ని ఇస్తుంది. మరియు ప్రయాణ సమయంలో కూడా ఇబ్బందులను అధిగమించే అవకాశము ఏర్పడుతుంది. అతి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఉదయం 9 లోపల ఆహారం తీసుకుని తీరాలి. రాత్రి 9 లోపల పడుకునే ప్రయత్నం చేయాలి. ఈ రెండింటినీ మనం క్రమత తప్పకుండా పాటించడం వలన ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా రక్షించుకోగలుగుతాం. ముఖ్యంగా అలా చేసినప్పుడు తెల్లవారుజామునే మెళుకువ తొందరగా వస్తుంది. ఆ సమయంలో మనకు ఏ ఏ కార్యక్రమాలు నెరవేరాల్సి ఉందో ఆ కార్యక్రమాలు నెరవేరినట్లుగా ఊహిస్తూ మనం దైవస్మరణ చేస్తుంటే ఆ పనులు ఆలస్యాలు లేకుండా విఘ్నాలు లేకుండా త్వరితంగా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. దానికే బ్రాహ్మీ ముహూర్తం అని పేరు. అంటే ఆ సమయంలో మనం భావించినవన్నీ బ్రహ్మగారి సృష్టిలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి అది బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. తర్వాత ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామం చాలా బాగా ఉపకరిస్తుంది. విశేషించి స్నేహ సంబంధాల కోసం వాటిని కాపాడుకోవడం కోసం అతి ముఖ్యంగా తమ స్వప్రయోజనాలను కూడా విడనాడక తప్పదు. అలాగే అనుభూతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన సొమ్ము సద్వినియోగం కావడం విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అందుకని స్వయంగా ఖర్చు పెట్టకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయిస్తే తక్కువ ఖర్చులు అవుతాయి. అలాగే సొమ్మును పటిష్టమైన ప్రదేశంలో భద్రపరచకపోతే ఆశకు లోబడి ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. అంటే మన ఆశని బట్టే ఇతరులు మనం మోసం చేస్తారు అని అర్థం. అందువల్ల ఆశను జయించాల్సిన ఆవశ్యకత పరిపూర్ణంగా ఉంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రారంభమైంది. శని ధ్యానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దత్తాత్రేయుని దర్శించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శని ప్రీతిగా నువ్వులు పండితులకు దానం చేస్తే మేలు కలుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో
కార్యసిద్ధి బాగా అనుకూలించే సూచనలు ఉన్నాయా అండి? అదేవిధంగా గోచరిస్తోంది. 9 గ్రహాల్లో 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా దశమస్థ సూర్య చంద్ర యోగం, అలాగే అష్టమంలో శుక్రుడు, 3వ రాశిలో శని, 6లో కేతువు. అద్భుతమైన శుభకాలం ఉన్నది, శుభ ఫలితాలు ఉన్నాయి, అధికార లాభం ఉన్నది, సంఘంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది, గృహంలో శుభకార్యములు జరిగే అవకాశం ఉన్నది, బంధువుల ప్రశంసలు ఆనందాన్ని ఇస్తాయి, ఆచరణ యోగ్యమైన ఆలోచనలతో అభివృద్ధి చెందుతారు. ఆవేశం రాకుండా చూసుకోవాలి, కాలం వృధా కాకుండా మనశ్శాంతి పొందే విధంగా ప్రణాళిక రచించండి, లక్ష్యం నెరవేరుతుంది. ఆత్మస్థైర్యంతో పదవీ లాభాలు కలిగే అవకాశం ఉన్నది. పెద్దల మాటలు వినటం చాలా అవసరం. వినయ విధేయతలతో విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుతారు. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణు దర్శనం వల్ల అదృష్టం పడుతుంది. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? చక్కగా 1 కేజీ పావు శనగల్ని శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెడితే సకల శుభాలు చేకూరుతాయి. గురుగారు, తులారాశి వారికి ఈ వారంలో కష్ట నష్టాలన్నీ అధిగమించి విజయం సాధించే సూచనలు ఉన్నాయా అండి? విజయం తప్పనిసరిగా సాధిస్తారు. ముఖ్యమైనటువంటి అంశం ఏంటి, కొత్తగా మళ్ళీ ద్వితీయంలో శని ప్రవేశించాడు. అందువలన తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ఇతరులు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. నిజానికి అనారోగ్యం కంటే వీళ్ళని బాధించేది అనారోగ్య భావనే. అంటే నిజంగా అనారోగ్యం ఉండదు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే ఏం లేదంటూ ఉంటారు, కానీ అనుమానాలు మాత్రం బాధిస్తుంటాయి. ఈ అనుమానాలు బాధించకుండా ఉండడం కోసం 1 అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా ఆ దోషాలు తొలగిపోతుంటాయి. ఇంకా విశేషించి ఆలోచించేటప్పుడు కూడా ఏది ఇది వద్దులే అది వద్దులే అని చికాకు పడే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ చికాకును అధిగమించడం కోసం చక్కగా పొద్దున్నే లేచిన వెంటనే గణపతి ముందు 21 అరగుంజీలు తీస్తూ 21 ఆత్మ ప్రదక్షిణాలు చేస్తే ఆ చికాకులన్నీ పోయి మనలో కృషిశీలత, క్రియా పటుత్వం బాగా పెరుగుతాయి. ముఖ్యంగా మన ఆలోచనలను మనం నియంత్రించుకునే దానికంటే ఇతరులను నియంత్రించేది ఎక్కువైపోతుంటుంది. అందువలన మనం ఎదుటి వ్యక్తులకు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా మనం ఆచరించే ప్రతి పని యొక్క సహేతుకతను నిరూపణ చేసుకుంటూ మనస్సుకి నిర్ధారణ చేసుకుని వాటిని గుర్తుపెట్టుకోవడం ద్వారా ఎదుటి వ్యక్తి ఏదైనా ఇలా చేసావేమిటి అని ప్రశ్నిస్తే ఇందువలన చేశాను అని వ్యక్తీకరించగలిగే రీతిని మనం ఏర్పరచుకోవడం చాలా మంచిది. తండ్రి తత్సంబంధికులు వారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని మీరు జపించడం, తండ్రి గారి వారి చేత కూడా జపింపు చేయడం అనేటువంటిది త్వరితంగా ఆరోగ్యాన్ని సమకూర్చడంలో ఉత్తమ సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మొత్తంపై చూసినట్లయితే మనం చేయదగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వృత్తి స్థానంలో సక్రమంగా సకాలానికి పూర్తి చేయలేకపోయినా కొంచెం ఆలస్యంగానైనా పూర్తి చేయగలుగుతాం. ఆ పూర్తి చేసినటువంటి ఫలితాలు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. అందువలన వారి నుంచి అనుకూల భావాలు మనకు కలుగుతాయి. పై అధికారులు కూడా సానుకూలమైనటువంటి భావనతో ప్రవర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతాం. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశాలు ఉన్నాయి, కానీ వాటిని సద్వినియోగించడం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. విశేషం ఏంటంటే ఎంతోమంది వచ్చి సహకారం అడుగుతూ ఉంటారు. ఈ అడిగినటువంటి వారందరిలోనూ కూడా కొందరు మనకి నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. నచ్చలేదని ఇవ్వకపోతే కొన్ని నెగిటివిటీస్ వస్తాయి. ఆ కారణంగా మనం నచ్చడం నచ్చకపోవడం అనేటువంటి విషయాలను పక్కన పెట్టి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. విశేషించి ఎవరికైనా తప్పనిసరిగా సహకరించాల్సి వస్తే ఆర్థికంగా ఉచితంగా సహకరించి మళ్ళీ వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఉండడం చాలా శ్రేష్టం. ఒకవేళ అప్పైనా సరే తక్కువ మొత్తంలో ఇస్తూ మనసులో అప్పు కాదది ఊరికైనా ఇస్తున్నాను అని భావన చేసుకుని అవతలవాడు అప్పు అనుకుని మళ్ళీ తీరిస్తే మంచిదే. లేకపోయినా సరే మనం వారిపై వ్యతిరేక భావాన్ని పెంచుకోకుండా ఉండడం సర్వదా శ్రేష్టం. ఎందుకంటే మనకి అప్పు తీర్చకపోవడంలో అవతల వ్యక్తి యొక్క పాత్ర కంటే మన యొక్క అదృష్టం ఎక్కువ ప్రాధాన్యం వహిస్తుంది. అందువలన మనం అప్పు ఇవ్వకుండా ఉండడం సర్వదా శ్రేయస్కరం. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి?
శని దోషం ప్రారంభమైంది కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారాగా శని ప్రభావం తగ్గుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతిని దర్శించుకుని ఉదయకాలం 21 అరగుంజీలు తీసేస్తుంటే ఆ వ్యక్తులకు కార్యకుశలత పెరుగుతుంది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. నువ్వులు దానం చేస్తే శని దోషం తొలగుతుంది, మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఫలితాలను అందిస్తున్నాయండి? 2 గ్రహాలే. లాభస్థానంలో గురువు, దశమంలో రాహువు. ఇంకా విశేషం ఏంటంటే ఇప్పుడు జన్మశని కూడా ఉన్నది. సంయమనం పాటిస్తూ పనిచేయాలి. ఎంత ప్రయత్నించినా విఘ్నాలు ఎదురవుతాయి. ఆలోచన దృక్పథం మార్చుకుంటూ, అంటే నిరాశ చెందకుండా కష్టాలని అధిగమించే విధంగా ఓర్పు వహిస్తూ ముందుకు సాగాలి. అభివృద్ధికి సంబంధించిన పనులు నిదానంగా సాగుతాయి. వేగంగా వెళ్ళటం లేదేమిటి అనే భావన లేకుండా చక్కగా జాగ్రత్తగా పని పూర్తయ్యే విధంగా ఆలోచించాలి. ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్య విషయాల్లో ఆలోచించి ఆచితూచి ఖర్చు చేయండి. రుణ సమస్యలు తలెత్తే విధంగా కనపడుతోంది, అలా లేకుండా జాగ్రత్త పడండి. మనస్తాపం కలిగించే కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రశాంతంగా ఆలోచిస్తే దానికి తగిన పరిష్కారము లభిస్తుంది. భయపడకుండా ముందుకు సాగండి, ఒత్తిడిని జయించండి. పరీక్షాకాలంగా ఉంటుంది. అన్ని పరీక్షలు నెగ్గి ప్రశాంత జీవనాన్ని కొనసాగించాలంటే కుటుంబ పెద్దల సూచనలు, దైవధ్యానం అవసరమవుతుంది. నిరాశ చెందకుండా సంతృప్తికరమైనటువంటి ఫలితాలని త్వరలోనే పొందుతామో అనేటటువంటి భావనతో దైవం మీద భారం వేసి మనం కనుక మన మనోబలాన్ని పెంచుకునే విధంగా ఓర్పు వహిస్తే మన ధర్మం మనని కాపాడుతుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించుకోవడం మంచిది. కనీసపక్షంలో శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విఘ్నాలను అధిగమించాలంటే మహాగణపతిని ధ్యానించాలి, దర్శించాలి. వీలైతే గరికతో పూజ చేయండి, కొంచెం బెల్లం నివేదన చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా బొబ్బర్లు, నువ్వులు శంకరునికి సమర్పించి తర్వాత ఆవులకు పెట్టడం చాలా మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధనయోగం బాగా అనుకూలిస్తోందా అండి? ధనుస్సు రాశి వారికి ఆర్థిక విషయాల్లో కొన్ని ప్రయోజనాలున్నా మరికొన్ని ఆశలకు లోబడేట్లా చేసి నష్టపరిచేటువంటి సన్నివేశాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందువలన ఆశను ఫస్ట్ జయించాలి. ముఖ్యంగా లక్ష్య సాధనాశక్తిని పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. జనసహకారం వద్దు అనిపించేటువంటి భావన మంచిది కాదు. జనసహకారం వచ్చిందాన్ని స్వీకరించాలి, మళ్ళీ వారికి సహకరించడానికి ప్రయత్నం చేయాలి. దగ్గర ప్రయాణాలు కొన్ని వస్తుంటాయి. ఆ ప్రయాణాలని ఇష్టపడకుండా ఉన్నందువలన కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందువలన ఇష్టం పెంచుకుని దగ్గర ప్రయాణాలు చేయడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. మనస్సుకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని జరిగినా వాటిని అనుభవించేటువంటి మానసిక స్థితిని కలిగి ఉండరు. అందువలన ఆనంద స్థితి ఉన్నా కూడా పొందలేని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి అన్నమాట. స్నేహ సంబంధాల విషయంలో తాము ఆచరించేటువంటి పనులు ఇతరులకు సహకరించేదిగా ఉండడం చాలా అవసరం. అలాంటి స్నేహితుల నుంచి జరిగేటువంటి ఉపకారాల్లో ప్రభుత్వాధికారుల నుంచి కొన్ని, అలాగే వ్యాపారస్తులైనటువంటి మిత్రుల నుంచి కొన్ని, తల్లివైపు బంధువుల నుంచి మరికొన్ని ఉపకారాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా అవసరం. దూర ప్రయాణాల యందు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందువలన దూర ప్రయాణాలు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ముందుకు నడుస్తాయి, కానీ పూర్తిగా సఫలం కావడానికి అవకాశాలు తక్కువ. వృత్తి స్థానంలో మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పలువురికి ఉపకరించేవిగా సహకరించేవిగా ఉన్నందువలన ఎక్కువ మంది నుంచి అనుకూల భావాలు ఎదురవుతాయి. తద్వారా ప్రస్తుతము మనకు ఉపకారాలు ఏమీ లేకపోయినా
భవిష్యత్తులో మన వలన ఇప్పుడు ఎవరైతే ఉపకారాలను పొందారో వారందరి యొక్క సానుకూల భావనల వలన, ఆశీస్సుల వలన ఎక్కువ సత్ఫలితాలను, ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మొత్తం పైన ఆశకు లోబడి నష్టపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేస్తే మనస్సుకి శక్తి చేకూరుతుంది, అలాగే ఆత్మబలంతో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి, అలాగే అష్టలక్ష్మి ఆలయం, ఇటువంటి వాటిని దర్శించడం మేలు జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏమండి? దశమంలో గురు సంచారం ఉన్నది, శనగలు దానం చేయండి. ద్వాదశ రాశిలో శని సంచారం ఉన్నది, నువ్వులు దానం చేస్తే మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఏ మేరకు బాగా యోగిస్తున్నాయండి? 9 గ్రహాలు 7 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి. సర్వశ్రేష్టమైన శుభకాలం. ప్రధానంగా 6వ రాశిలో రవిచంద్ర, కుజ, బుధులు, 9లో గురువు, 4లో శుక్రుడు, ఏకాదశంలో శని. ఈ సమయంలో చేసే పనులు 1కి 10ంతలుగా వృద్ధి చెందుతాయి, శుభాన్ని ఇస్తాయి, అదృష్టం వరిస్తుంది. అర్హతని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికై ప్రయత్నం చేయండి, అంతా శుభమే జరుగుతుంది. వ్యాపారపరంగా సర్వోత్తమ కాలంగా గోచరిస్తోంది. విశేష ఆర్థిక లాభాలు చేకూరే విధంగా ఉన్నాయి. ప్రశంసలు, పురస్కారాలు లభిస్తాయి. కీర్తి శిఖరాలని అధిరోహించే విధంగా గ్రహబలం ఉన్నది. జీవితంలో ఎదగాలి, పైకి రావాలి, గొప్పవాళ్ళు కావాలి అనేటటువంటి ప్రయత్నాలు ఈ కాలంలో ప్రారంభిస్తే అవి సిద్ధించే విధంగా ఉంది. బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది. ఆలస్యం చేయకుండా మీ అర్హతని విజ్ఞానపరంగా, జ్ఞానపరంగా, న్యాయబద్ధంగా, ధర్మ మార్గంలో పైకి వచ్చే విధంగా కృషి చేయండి. కృషికి తగినటువంటి ఫలితాలు సర్వశుభాభివృద్ధిగా ఉన్నాయి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తర నామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ రాహుకేతులు ఇద్దరే దోషంలో ఉన్నారు కాబట్టి రాహుప్రీతిగా దుర్గా దర్శనం, కేతుప్రీతిగా గణపతి దర్శనం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శనగలు, ఉలవలు, మినుములు వీటిని శివునికి సమర్పించి ఆవులకు పెట్టడం, ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. కుంభరాశి వారికి ఈ వారంలో సాధన పూర్వకంగా ఫలితాలు బాగా వస్తాయా అండి? ముఖ్యంగా తన పనులను వాయిదా వేయడం, ఇతరుల పని మీద శ్రద్ధ చూపించడం అనే కార్యక్రమాల వల్ల కొన్ని స్వప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అందువలన ఇతరుల పనులు ముఖ్యమైనవే, మన పనులు కూడా ముఖ్యమైనవే అనేటువంటి భావనతో ఎక్కువ పనులు చేయడానికి కావలసినటువంటి శారీరకమైన శక్తి, అలాగే క్రియాశీలత ఏర్పడడం కోసం ఉదయకాలం గణపతి దగ్గర 21 అరగుంజీలు తీస్తూ ఉన్నట్లయితే సరి అయిన ఆలోచన, సరి అయిన కార్యక్రమ ప్రణాళిక, వాటిని కార్యాలను నిర్విఘ్నంగా కొనసాగించడం అనే శక్తులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీజన సహకారం వలన ఎక్కువ పనులను సాధించగల శక్తి ఉంటుంది. అయితే ఆలోచించేప్పుడు మాత్రం పలు విధాలుగా మనసు పోవడం వలన నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఏ విషయాల్లోనైతే తాను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందో ఆ విషయ నిపుణులు మరియు ఆత్మీయులు మన మేలు కోరేవారు, అటువంటి వారిని ఎంచుకుని వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. స్నేహ సంబంధాల కోసం తాను తన స్వప్రయోజనాలని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతాయి. వాటిలో కొన్ని విడిచిపెట్టక తప్పదు. మాట్లాడే తీరు మాత్రం అందరి ఆమోదాన్ని పొందే విధంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది, కానీ అది ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తాను వృత్తి స్థానంలో చేసేటువంటి పనులలో క్రింది వారు చేసిన తప్పులు కూడా తనపై పడేటువంటి అవకాశం ఉంది. అలాగే సమయానికి పనులు కాకపోవడం అనేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందుకని ఎక్కువ శ్రమకు గురైనా సరే సకాలంలో స్వయంగానే అన్ని పనులు నెరవేర్చడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేసే అవకాశం ఏర్పడుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి?
గురు సంచారం ఉంది కాబట్టి గురు ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణుమూర్తిని సందర్శించడం, సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 8 గ్రహాలు దోష స్థానంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యం సాయిబాబా వారి ధునిలో సమర్పిస్తే మంచి జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అలాగే వారి కార్యసిద్ధి సూచనలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయి? విశేషమైన ఫలితాలు ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 4వ రాశిలో బుధుడు, 7వ రాశిలో బృహస్పతి, 2వ రాశిలో శుక్రుడు, 6వ రాశిలో రాహువు. విశేష రాజయోగం, ఉద్యోగ అభివృద్ధి చక్కగా ఉంది. అభీష్టములు ఫలిస్తాయి. దైవ బలంతో ఒక అరుదైన ఫలితాన్ని పొందుతారు. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఖర్చు పెరుగుతుంది, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. మనశ్శాంతి పుష్కలంగా లభిస్తుంది. సమస్యలు దరిచేరవు. అయితే ఇక్కడ కొంతమందిని నమ్మి మొహమాటం వల్ల ధనం కనుక ఇస్తే అది తిరిగి రావడం కష్టమవుతుంది. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో ఆస్తులు కొనుక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలు చేపట్టే విధంగా శుభయోగాలు ఉన్నాయి. ఇతరుల విషయంలో తలదూర్చకపోవటమే మంచిది. సౌమ్యంగా శాంతంగా మాట్లాడండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. అంతా అనుకూలంగా ముందుకు సాగుతుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గౌరీదేవి, లలితాదేవి స్తోత్రాలు సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని కూడా పఠించుకోవడం మంచి జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు రక్షిస్తుంది. మీనరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఉలవలు, మినుములు, నువ్వులు శివునికి సమర్పించి ఆవులకు పెట్టడం, అలాగే వడమాల ఆంజనేయ స్వామికి సమర్పించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. గురువుగారు, భారతీయ విద్యా వైశిష్ట్యం ఏంటండి? భాహ అంటే కాంతి, దాని యందు రత అంటే ఇష్టం గలవారు, అంటే పరమాత్మ యందు ప్రీతి గలవారు. నిజానికి విద్య అంటే ఏమిటి? మనకు మోక్షైకహేతు విద్యాతు శ్రీ విద్యైవ న సంశయ, అంటే మోక్షమునకు మాత్రమే ఉపయోగపడేటువంటి విద్య మాత్రమే విద్య, అదే శోభాయుక్తమైన విద్య. కాబట్టి మన విద్యలు అన్నీ కూడా మోక్షం వైపుగానే దారితీస్తాయి. ఉదాహరణకి మందు వేసుకోవడం వైద్యం యొక్క అవసరం అంతే కదా. మందు వేసుకోవడం దేనికోసం అంటే రోగం తగ్గడానికి అని చాలామంది అనుకుంటారు. కాదండి, అనారోగ్యం ఉన్నప్పుడు మోక్షమునందు కానీ ధర్మమునందు కానీ దైవమునందు కానీ మనసు నిలబడకుండా అనారోగ్యం యొక్క బాధ ఎందే నిలబడుతుంది. కాబట్టి ఆ బాధ నుంచి విముక్తులైనట్లయితే భగవంతుడిని స్మరించుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఆ మోక్ష ప్రాప్తికి ఉపకరించేదే మందు వేసుకోవడం లాగా. అంతేకాకుండా మనకు ఏ విద్య అయినా సరే, ఇప్పుడు తర్కం తీసుకోండి, తర్కం ఎదుటివారిని జయించడం కోసం అని అనుకుంటూ ఉంటేనే దాంతోపాటు పదార్థ స్వరూప జ్ఞానం వలన అన్ని పదార్థములకు ఆధారంగా పరమాత్మ ఉన్నాడు అని గుర్తించడం అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా దాంట్లో చర్చ కొనసాగుతుంటుంది. ఇలా భారతీయమైన విద్యలన్నీ కూడా అలా పరమాత్మోన్ముఖంగా సాగడానికి భారతీయులు ఆచరించినటువంటి ఒక ప్రత్యేకమైన నియమం ఉపకరించింది. ఏమిటది అంటే అనధ్యయనములలో అధ్యయనం చేయకపోవడం. అంటే చతుర్దశి అమావాస్య పాడ్యమే, అలాగే చతుర్దశి పూర్ణిమ పాడ్యమే. ఈ అనధ్యయనములు ఎటువంటివి అంటే అధ్యయనం చేయడానికి తగినవి కావు, చదువుకోవడానికి పనికిరావు. మరి ఏం చేయాలండి అంటే ఉపాసన చేయాలి, ధ్యానం చేయాలి, హోమం చేయాలి, సముద్ర స్నానం చేయాలి, వ్యాయామం చేయాలి. వీటి ద్వారా ఏమవుతుంది, మనసు చెడు యందు వెళ్లకుండా సహకరిస్తుంది. అదైతే ఆ రోజుల్లో చెడు యందు మనసు వెళ్ళిపోతుంటుందా అని ప్రశ్నించవచ్చు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అమెరికాలో ఒక 7 సంవత్సరాల యొక్క క్రిమినల్ రిపోర్ట్లను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే వాళ్ళకి తెలిసినటువంటి సారాంశం ఏంటంటే నేర ప్రవృత్తి అనేటువంటిది ఎక్కువగా అమావాస్య పూర్ణిమలలో ఉన్నట్లుగా గుర్తించారు.
తాత్పర్యం ఏమిటి అంటే, మన వాళ్ళు అంటుంటారు అమావాస్య పుణ్యములలో పిచ్చెక్కుతూ ఉంటుంది అని, అంటే పిచ్చివాడికి పిచ్చి పెరుగుతుంది అని. అంటే తాత్పర్యం వాణిలో హింసా ప్రవృత్తి ఏదైతే ఉందో అది బహిర్వ్యక్తం కావడానికి అమావాస్య పూర్ణిమలు సహకరించాయి అనే విషయం రుజువు అవుతోంది. అలా రుజువు అవుతున్న విషయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే, క్లాసులో ఒక యాసిడ్ని గురించి గురువుగారు పాఠం చెబుతున్నారు. ఆ యాసిడ్ని ఎందుకు చేయాలి, ఎలా వాడాలి, ఆ వాడేటప్పుడు అది గమ్మున చేతికి తగిలితే చర్మ కాలిపోతుంది కాబట్టి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను బోధించాలి, అంతే కదా, బోధిస్తున్నారు. పాపం ఈ విద్యార్థికి ఏ ఆలోచన వచ్చింది అంటే, తన మాట ఎవరు వినలేదో వాళ్ళ మీద ఈ యాసిడ్ పోస్తే ఏమవుతుంది అనే ఆలోచన వచ్చింది. ఎందువలన అంటే హింసా ప్రవృత్తిని పెంచేటువంటి ఈ అమావాస్య పూర్ణిమలలో పాఠం చెప్పడం వల్ల. కాబట్టి మనకు ఈ హింసా ప్రవృత్తిని విద్య కలిగించకూడదు, కలిగిస్తే అది విద్య కాదు. మీరు గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా, భారతీయులు తప్ప ప్రపంచవ్యాప్తంగా విద్యలన్నీ కూడా హింసాత్మకములే కావడం వలన ఈనాడు పాపం స్టీఫెన్ హాకింగ్ బాగా బాధపడతాడు. ఏమని, మనం వైజ్ఞానికంగా సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి చెందాము అంటే భూమండలం మొత్తాన్ని సర్వనాశనం చేసేంతగా అభివృద్ధి చెందాం, కానీ మరో భూమండలాన్ని ఈ లోపల కనుగొనలేకపోయినాం అని బాధపడతాడు. అంటే ఇలాగా విద్యలన్నీ హింస వైపుగా పయనించడానికి మూల కారణం అనధ్యయనములలో అధ్యయనం చేయడం. కాబట్టి జ్యోతిషాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఏ పిల్లవానికి ఏ విద్యలో నైపుణ్యం ఉంటుందో ఆ విద్యలో వాడిని ప్రవేశపెట్టినట్లయితే ఆ వ్యక్తి సమాజానికి ఉపకరిస్తాడు. లేకపోతే ఏమవుతుంది, పక్కా వ్యాపారస్తుడిని తీసుకువెళ్ళి మనం ఒక వైద్య విద్యను నేర్పామనుకోండి, ఆయన కార్పొరేట్ హాస్పిటల్ పెడతాడు. తద్వారా ప్రజలకు జరిగే మేలు కంటే జేబులకు జరిగే మేలే ఎక్కువ. కాబట్టి మనం ఏ విద్యలో ఏ వ్యక్తి రాణిస్తాడు అని అన్నప్పుడు సమాజ సేవ చేసే స్వభావం కలిగిన జాతకుడిని ఎంచుకుని వాడిని కనుక వైద్య విద్యలో ప్రవేశపెట్టినట్లయితే వాడు ఎంసెట్లో ఫెయిల్ అయినా సరే ఏమీ ఇబ్బంది లేదు, సమాజంలో వాడు నెగ్గుకొస్తాడు. ఎందుకంటే మనలో పరిశీలన చేసినట్లయితే చాలామంది విషయ నిపుణులు, సైంటిస్టులు అయిన వాళ్ళు 10th క్లాస్ని తప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తాత్పర్యం ఏంటి, విద్యలో గెలుపు కాదు కావాల్సింది, అవగాహన. ఆ అవగాహన కలగాలంటే మనం జ్యోతిశాస్త్ర రీత్యా మాత్రమే వ్యక్తులను ఎంచుకోవాలి, తద్వారా సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. నిజానికి పనికిరాని మనిషి లేడు. ఏ మనిషి ఎందుకు పనికొస్తాడో తెలిసి దానిలో ప్రవేశపెట్టడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. అందువలన భారతీయమైన విద్యలన్నీ కూడా ఈ నియమాలని పాటించాయి. ఏం పాటించాయి, ఏ వ్యక్తి ఎందుకు పనికొస్తాడు ఆ వ్యక్తిని ఆ రంగంలో ప్రవేశపెట్టడం, ఆ వ్యక్తికి సరియైన సమయంలో బోధించటం, బోధించినటువంటి విజ్ఞానము మనసులో స్థిరపడడం కోసం ఉపాకర్మ చేయడం, ఈ వేదవ్రతాలు చేయడం, ఇట్లాంటి చర్యల ద్వారా విద్య వాడికి సమాజానికి మోక్షానికి ఉపయుక్తమయ్యేలాగా రూపుదిద్దారు. అందుకనే భారతీయమైన విద్యలు ఎల్లవేళలా కాంతులను వెదజల్లే మాణిక్యాలే. అసలు ఈ భారతీయ విద్యలు ఎన్ని? 64 కళలు అనే పేరుతో విద్యల్ని వర్ణించారు. ఎందుకంటే నిజానికి విద్యకి కళకి తేడా ఏంటంటే, ఒక విద్య ప్రాథమికంగా నేర్చుకుంటే విద్య అవుతుంది, నేర్చుకున్న దాన్ని నైపుణ్యంతో ఆకర్షణీయంగా రూపుదిద్దేట్లా చేసి ఎదుటి వ్యక్తులను ప్రదర్శించగలిగినది అయితే కళ అవుతుంది. ఆఖరికి దొంగతనాన్ని కూడా కళ అన్నారండి. కళ ఎందుకు అవుతుంది అంటే, దొంగతనం చేస్తే ఎదుటి వ్యక్తి బాధపడాలి కదా. కానీ మనకు వాసవదత్త నాటకంలో వర్ణిస్తారు. ఏమనంటే, వాడు దొంగతనం చేశాట. ఆ దొంగతనం ఎలా చేశాడు అంటే, ఎక్కడ గోడకి చిల్లు పెడితే సులభంగా సాధ్యమవుతుందో ఎంచుకుని అక్కడ చిల్లు పెట్టాడు. ఆ చిల్లు పెట్టేటప్పుడు దానికి ఒక ఆకారాన్ని చెక్కాడు, అంటే ఒక శిల్పిగా ప్రవర్తించాడనమాట. ఆ చిల్లు కూడా ఏ పద్మాకారంగానో నక్షత్రాకారంగానో అలా ఉండేటట్లుగా చెక్కాడు. చెక్కినందువలన ఈ చారుదత్తుడు అక్కడ దాకా వెళ్ళి దీపంతో చూస్తాడు, ఎక్కడ
నుంచి దొంగ ప్రవేశించాడు. ఆ చిల్లు చూసి అబ్బా వీడు చాలా కళా నైపుణ్యం గలవాడుగా ఉన్నాడే అని ఆనందపడతాడు. అంటే దొంగతనం మన ఇంట్లో జరిగితే దొంగతనం జరిగినందుకు బాధపడడం మానేసి ఆనందపడేలాగా వాడు దొంగతనం చేశాడు లాగా అనమాట. అందుకని మనకు తాత్పర్యం ఏంటంటే ప్రతి విద్య కూడా నలుగురికి ఆనందాన్ని ఇవ్వగలిగినట్లయితే అది కళాత్మకంగా రూపొందుతుంది. అవే చతుషష్ఠి కళలు. ఇవి కాక 14 విద్యలు అనేటువంటి భావన కూడా ఒకటి ఉంది. ఆ 14 విద్యలు కూడా సాక్షాత్తు పరమాత్మను చేరుకునేటందుకు ఉపకరించేవే. కాబట్టి వ్యక్తి తాను బాధపడకుండా తాను ఆనందంగా జీవిస్తూ ఎదుటి వ్యక్తులను ఆనందపరిచేలాగా జీవించడం నేర్పేవే విద్యలు. విద్య అనేటువంటిది తాను మోసపోకుండా ఉపకరించేటువంటిది, ఇతరులను మోసం చేయకుండా సహకరించేటువంటిది. కానీ నేటి కాలంలో ఎదుటి వ్యక్తిని భయపెట్టడం, మభ్యపెట్టడం, వాడి నుంచి ఏదో సంపదను లాక్కోవడం, తద్వారా వాడిని పూర్తిగా నాశనం చేసేయడం. ఎలాగా అంటే మనకు సమాజంలో నేటి పరిస్థితులలో 65% జనాలు దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారు ఈ వైద్యం చేయించుకున్నందువలన, ఆస్తులు అమ్ముకున్నందువలన దారిద్ర్య రేఖకు దిగువకు చేరిపోయారు. ఇది పేపర్లో వచ్చింది. అంటే 65% జనాన్ని దరిద్రులుగా మార్చేసినటువంటి దాన్ని విద్య అనగలమా మనం? కాబట్టి మనకు విద్య అనేటువంటిది నలుగురికి మేలు చేయడం కోసం, మనకు మేలు జరగడం కోసం. ఎందుకంటే విద్యను ద్వారా మనం ఇతరులకు మేలు చేస్తేనే ఆ విద్య మనకు ఉపకరించేది అవుతుంది, లేకపోతే మనకి శాపం అవుతుంది. అందువలన ఇతరులకు ఉపకరించే రీతిలో విద్యను వినియోగించడం అనేటువంటిది భారతీయులకు ఒక్కరికి మాత్రమే తెలుసు, మిగిలిన దేశంలో ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని మనం భారతీయులుగా ఉండి గర్వించదగినటువంటి విషయం. ఇది ప్రపంచానికంతకీ కూడా చాటి చెప్పదగినటువంటి విషయం. శంకర్ మంచి గారు, రాబోయే వారం రోజులలో శుభముహూర్తాలు ఎన్ని ఉన్నాయి, ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన శుభ కార్యక్రమాల గురించి తెలియచేయండి. అంటే ప్రధానంగా ఆషాఢ మాసంలో ఉన్నాము, దక్షిణాయనం ప్రవేశించింది. ఉపనయనాది కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు. అంటే జ్ఞాన సంబంధమైన ఉపనయన సంస్కారం పనికిరాదు దక్షిణాయనంలో. అలాగే మాసరీత్యా చాంద్రమానంలో ఇక్కడ వివాహాది శుభ కార్యక్రమాలు ఆచరించకూడదు. గృహప్రవేశం, శంకుస్థాపన. సౌరమాన ప్రకారంగా ఇక్కడ ఆషాఢ మాసాన్ని స్వీకరిస్తారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు చేయటం అనేది సాంప్రదాయంలో లేదు. ఏ కార్యక్రమాలు చేయవచ్చు అంటే అన్నప్రాసన ఒకటి చేయవచ్చు. ఎందుకంటే అది ఆ శిశువులకి కాలాన్ని ఆధారం చేసుకొని చేసేటటువంటి 6వ నెల సంబంధమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి వాటి వరకు పర్వాలేదు. ప్రధానంగా ఆషాఢ మాసం, శూన్యమాసం, ఈ వారంలో శుభ కార్యక్రమాలు ఏవీ లేవు. గురువుగారు, మరి ఇప్పుడు జాతకం చూడాలి అని అంటే పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము ఇవన్నీ చూస్తుంటారు కదండి. మరి ఒకవేళ తేదీ, సమయం తెలియలేని వారికి మరి ఎలా అంటారు? ఆ సందర్భాలలో మీరు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? వాస్తవం ఏమిటంటే మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి అసంతృప్తి కలగకుండా అన్ని రకాల విద్యల్ని అందించేశారు. ఉదాహరణకి పుట్టిన టైం తెలియకపోతే చెయ్యి ఉంటుందిగా, సాముద్రికం చూసైనా భవిష్యత్తు చెప్పవచ్చు. ఇంకో ముఖ్యాంశం ఏంటంటే నష్టజాతక ప్రశ్న అని ఉంటుంది. దాని ద్వారా జాతక చక్రాన్ని నిర్మించే విధానం కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. కానీ అవన్నీ అవసరం లేదు. ప్రశ్నశాస్త్రం అని ఒకటి ఉంది. ఈ ప్రశ్నశాస్త్రం అద్భుతమైనది. ఎలాగంటే మనకు ప్రశ్న మార్గం అనే గ్రంథంలో ప్రశ్నశాస్త్రం యొక్క ఉపయోగాన్ని చెబుతూ పుట్టిన వ్యక్తి పుట్టిన సమయానికి గత జన్మలలోని పుణ్యపాపాలు ఆధారంగా ఏర్పడేటువంటిది జాతక చక్రం. ఆ తర్వాత కూడా వాడు కొన్ని పుణ్యాలు పాపాలు చేస్తూ ఉంటాడు. ఈ కొత్తగా చేసినటువంటి పుణ్యాల వల్ల మంచి ఫలితాలు పెరగవచ్చు, చెడ్డ ఫలితాలు తగ్గవచ్చు. కొత్తగా చేసినటువంటి తప్పుల వల్ల పాప ఫలితాలు పెరగవచ్చు, పుణ్య ఫలితాలు తగ్గవచ్చు. కాబట్టి ఈనాడు ఈ పని అవుతుందా కాదా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి జాతకం పరిశీలించినప్పటికీ కూడా తర్వాత ప్రశ్న కూడా వేసి సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగా అంటే జాతకం బాగుండి ప్రశ్న బాగుండకపోతే మధ్యలో ఎక్కువ పాపాలు చేసినట్టుగా గుర్తించాలి, వాటికి నివారణ చర్యలు చెప్పాలి.
జాతకం బాగుండక ప్రశ్న బాగున్నట్లయితే వీడు మధ్యలో ఎక్కువ పుణ్యాలు చేసినట్టుగా గుర్తించాలి. అంటే ఈ ప్రశ్న బాగుండకపోవడం అంటే ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న చక్రంలో ఫలితం సిద్ధిస్తుంది అని ఉందనుకోండి, జాతకంలో ఫలితం సిద్ధించే సమయం కాదనుకోండి, ఆ తాత్పర్యం మధ్యలో ఏవో పుణ్యాలు చేశాడని అర్థం లాగా. ఒకవేళ ప్రశ్న అనేటువంటిది జాతకం అనేటువంటిది రెండు సమాంతరంగా నడిచినట్లయితే వాడు పుణ్యపాపాలు రెండు సమానంగా చేశాడని గుర్తించాలి. అది కాక కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి 2 ఉద్యోగాలకి అవకాశాలు వచ్చాయి. ఏ ఉద్యోగంలో ప్రవేశించాలని నిర్ణయించడానికి జాతకంలో మనకి ఆధారం దొరకదు, ప్రశ్నలో ఆధారం దొరుకుతుంది. అలాగే 2-3 సంబంధాలు వచ్చాయి, జాతకాలు 3 సరిపడినాయి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే విషయం నిర్ధారణ చేయాలంటే ప్రశ్న ద్వారా మనం ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు పోయింది అంటే ఆ వస్తువు దొరుకుతుందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ప్రశ్నపై ఆధారపడాలి. ఇలా మనకు ప్రశ్నకు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనకు జాతక శాస్త్రం లేని వాళ్ళకి, అంటే పుట్టిన సమయం తెలియని వాళ్ళకి ప్రశ్న ద్వారా ఫలితాలను చెప్పుకోవడము, దాని ద్వారా కావలసినటువంటి దోష నివారణ చర్యలు సూచించేయడము, ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా మరో కోణం కూడా ఉంది. ఏంటది అంటే ఏదైతే జన్మ నక్షత్రం ఉందో దాన్ని బట్టి గోచారం చూసుకుంటూ ఉంటాం. కానీ నామనక్షత్రం కూడా 30 సంవత్సరములు దాటిన వ్యక్తికి ఎక్కువ సత్ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గుర్తించారు. దాన్ని బట్టి 30 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తికి గోచార ఫలితాలు చూడడానికి జన్మనక్షత్రం తెలియకపోతే నామనక్షత్రం ద్వారా చూసినా కూడా ఆ ఫలితాల సమన్వయం పొందే అవకాశం ఉంది. అందుకని పలు రకాలైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక మార్గం ద్వారానైనా, అన్ని మార్గాల ద్వారానైనా కూడా కలిపైనా మనం ఫలితాలను తెలుసుకోవచ్చు, మార్గాలను నిర్దేశం చేసుకోవచ్చు, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాసుల శుభ ఫలితాలను, అలాగే శుభ ముహూర్తాలను, చేయవలసిన కార్యక్రమాలను, ఇంకా ఎన్నో ఆసక్తికర అంశాలను చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును మీరంతా తెలుసుకున్నారు కదా. 12 రాశులకు సంబంధించి, అలాగే చేయవలసిన పరిహార మార్గాలు, అలాగే దైవారాధన, దానాలు దానికి తగ్గట్టుగా ఆచరించండి, ఆనందాన్ని సొంతం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.